హాయ్ ఫ్రెండ్స్, కేఎఫ్సి చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హోమ్ మేడ్ స్టైల్. ఫస్ట్ కారం తీసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. బగ మండుతున్న కారం వేసుకోండి, బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం. తర్వాత చిటికెడంత పసుపు తీసుకోండి. చిటికెడంత అంటే టేబుల్ స్పూన్లో హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకోండి. తర్వాత సాల్ట్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ అంటే మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే అంత వేసుకున్నా, మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్ బెస్ట్. తర్వాత చికెన్ మసాలా తీసుకోండి. నేనైతే ఇక్కడ భాషా మసాలా తీసుకున్నా. చికెన్ మసాలా మా సైడ్ ఇదే దొరుకుతుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. మీ సైడ్ ఉంటే తీసుకోండి, లేకపోతే వేరే ఎవరెస్ట్ అయినా ఏదైనా పర్లేదు. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఇంకో టేబుల్ స్పూన్ గరం మసాలా. నేనైతే హోమ్ మేడ్ గరం మసాలా తీసుకున్నా. మీ వీలుని బట్టి వేరే ఏదైనా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. నెక్స్ట్ అల్లం పేస్ట్ తీసుకోండి. అల్లం పేస్ట్ తగినంత, కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్. నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్. తర్వాత మంచిగా మ్యారినేట్ చేయండి చికెన్ని. మంచిగా ముక్కకి మసాలా అంతా పట్టేటట్టు మంచి మ్యారినేట్ చేయండి. మంచిగా కలిపితే మంచిగా ముక్కలకు మసాలా పోయి మస్తు ఉంటుందండి. మన బయట కేఎఫ్సీ కన్నా హోమ్ మేడ్ కేఎఫ్సీ. తర్వాత పెరుగు తీసుకోండి. పెరుగు కొంచెం అంత పెరుగు వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ కూడా. పెరుగు కలిపినాక కొంచెం మళ్ళీ మ్యారినేట్ చేయండి. మంచిగా కొంచెం మస్తు ఉంటుంది. మీరు మళ్ళీ తిన్నారంటే మళ్ళీ ఇచ్చి పెట్టారు. మంచిగా 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పెడితే సరిపోతుంది. మంచిగా మ్యారినేషన్ మంచిగా అవుతుంది, కొంచెం ముక్కలకు మసాలా పడుతుంది. తర్వాత కార్న్ పౌడర్ తీసుకోండి. ఒక ప్లేట్లో కార్న్ పౌడర్ వేసుకోండి. కార్న్ పౌడర్ తగినంత కార్న్ పౌడర్ వేసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, బగ మండుతున్న కారం వేసుకోర్రి. అలా గట్టిగా ఉండాలి. మేము తెలంగాణ వాళ్ళం, కారం గట్టిగా తింటాం. కారం వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. తగినంత, నేను 1/2 టేబుల్ స్పూన్ వేసిన, మీరు తగినంత సాల్ట్ వేసుకోండి. మంచిగా ఒక స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకొని, ఎలా మిక్స్ చేసుకున్నా పర్లేదు, కొంచెం మిక్స్ చేసుకొని అందులో కలిసిపోతాం మన కార్న్ పౌడర్, కారం, ఉప్పు. తర్వాత చికెన్ తీసుకొని అందులో డిప్ చేయండి. చికెన్ మంచిగా కలపాలి. అందులో పిండిలో మంచిగా ముద్ద మంచిగా కలిపి, తర్వాత చల్లటి నీళ్ళు తీసుకొని ఫస్ట్ పెట్టుకోండి. చల్లటి నీళ్ళలో మళ్ళీ ముంచి, మళ్ళీ పిండిలో కార్న్ పౌడర్లో మళ్ళీ మంచిగా కలపండి. మంచిగా షేక్ చేయండి. చికెన్ మొత్తం మంచిగా విడిపోతుంది, మంచిగా కేఎఫ్సీ లెక్క అవుతుంది. మళ్ళీ అట్లనే చికెన్ తీసుకొని అట్లనే మ్యారినేట్ చేసుకొని మొత్తం ఐస్ వాటర్లో ముంచి కార్న్ పౌడర్లో మళ్ళీ డిప్ చేసి టూ టైమ్స్ అట్లా వేయాలి. ఫస్ట్ కార్న్ పౌడర్ డిప్ చేసి, తర్వాత ఐస్ వాటర్ తర్వాత మళ్ళీ కార్న్ పౌడర్లో మళ్ళీ చేయండి. అట్లనే దీనిలో 2 వెరైటీస్ చూపిస్తాను నేను. 2 వెరైటీస్ ఇట్లా తీసుకొని మంచిగా లెగ్ పీస్ ఉంటే లెగ్ పీస్ వేసుకొని మస్తు ఉంటుంది. లెగ్ పీస్లు పెద్ద పీసులు కొట్టించుకోరు. మరీ పెద్ద వద్దు, మరీ చిన్న వద్దు, మీడియం పీసెస్ మంచిగా డిప్ చేసి కార్న్ పౌడర్ మంచిగా వత్తండి. దానికి పిండి మంచిగా పట్టేటట్టు మంచిగా ఐస్ వాటర్లో ముంచి, మళ్ళీ మంచిగా పిండిలో మళ్ళీ మంచిగా కార్న్ పౌడర్లో మంచి అన్నీ ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోండి. ఫస్టే రెడీ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఫ్రై చేసుకుందాం, డీప్ ఫ్రై.
తర్వాత కార్న్ఫ్లెక్స్, మనకు కార్న్ఫ్లెక్స్ దొరుకుతాయి బయట, ఆ కార్న్ఫ్లెక్స్ కొన్ని తీసుకుందాం. అది ఇదో వెరైటీ. ఇది మంచి క్రంచీ అట్లయినా బాగుంటుంది, ఇట్లయినా బాగుంటుంది. కొంచెం క్రష్ చేయండి. మంచిగా ఇట్లా చుర చేసుకుందాం. చుర చేసుకొని ఫస్ట్ పిండిలో ముంచుదాం కార్న్ పౌడర్లో. తర్వాత ఐస్ వాటర్లో ముంచినాక మళ్ళీ కార్న్ఫ్లెక్స్లో ముంచుదాం. అప్పుడు మంచిగా పట్టుకుంటుంది అన్నట్టు. మంచిగా పిండిలో ముంచి ఉంటాం కాబట్టి మంచిగా పట్టుకుంటుంది. కార్న్ఫ్లెక్స్ కూడా విడిపోవు. ఆయిల్ వేసిన మంచిగా మస్తు ఉంటుంది. క్రంచీగా ఉంటుంది. మంచిగా కడక్ ఉంటుంది. ఐస్ వాటర్లో ముంచి మంచిగా కార్న్ఫ్లెక్స్లో అద్ది పక్కకు పెట్టుకుందాం పీసెస్. అట్లనే మీరు తెచ్చుకున్న చికెన్ మొత్తం మ్యారినేట్ చేసుకొని 2 టైప్స్. తర్వాత ఒక కడాయిలో నూనె పోసుకుందాం. కడాయి పెట్టి స్టవ్ మీద మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు అందులో వేసేద్దాం. నూనెలా మంచిగా గోలనియండి. మస్తు ఉంటుంది. మంచిగా కడాకు గోలాలి. మంచిగా ఉప్పు కారం గట్టి వేసినాం కదా, మస్తు ఉంటుంది చూడు. ఇట్లనే వేయరి, మీకు మస్తు రాకపోతే అడుగురు. మంచిగా ఒక జాలి గంట తీసుకొని అటు ఇటు కొంచెం వేసినాక ఒక 5 minutes దాకా అట్లనే ఉంచురి, ఏమనకూరి. తర్వాత మంచిగా జాలి గంట తీసుకొని కలిపి రివర్స్ చేసుకోరి. అన్నీ చేసిన చికెన్ పీసెస్ రివర్స్ వేయరి. మంచిగా ఫ్రై చేసుకోరి. మరీ హై ఫ్లేమ్ మీద పెట్టకూరి, మరీ లో ఫ్లేమ్ మీద పెట్టకూరి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని లెగ్ పీస్ కూడా మంచిగా గోలేటట్టు, లోపల కూడా ముక్క మంచిగా గోలేటట్టు మంచిగా చేసుకుందాం. రివర్స్ చేసుకోరి. అట్లానే మంచిగా మస్తు ఉంటుంది. కడక్ ఉంటుంది. KFC వానికి రాదురా బై, మస్తు ఉంటుంది. ఇట్లా ఇంటికాడ వేసుకుంటే ఎట్లా అంటే క్రంచీలో బయటకి లోపల జ్యూసీ చికెన్ మస్తు ఉంటుంది. మనకు మన మసాలాలు వేస్తాం కాబట్టి ఇంకా మస్తు ఉంటుంది. తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తీసుకొని రెడీ, మన KFC చికెన్ రెడీ. ఇంతే, సింపుల్ ప్రాసెస్. ఇలాంటి మంచి రెసిపీలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.